ఈ రాసులకు చెందిన అత్తలు తమ కోడలిని కూతురిలా ప్రేమిస్తారు. సాధారణంగా మన సమాజంలో అత్తగారు కోడలు మధ్య సఖ్యత చాలా అరుదుగా ఉంటుంది. ఒకరంటే ఒకరికి పెద్దగా పడదు. అయితే కొన్ని ఇళ్లలో వారి ఇద్దరి మధ్య సంబంధం భిన్నంగా ఉంటుంది. అత్తగారు కోడలు తల్లి కూతుళ్లలానే కలిసిపోతారు. అయితే ఇది చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. ఈ బంధాన్ని పొందే అదృష్టం కొందరికి మాత్రమే ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని రాసులకు అలాంటి సంబంధం ఉందని చెబుతారు. కొన్ని రాసుల వారు తమ కోడలిని ప్రేమగా చూసుకుంటారు. కోడలిని కొడుకు భార్య, కుటుంబ సభ్యురాలిలా కాకుండా సొంత కుమార్తెలా చూసుకుని ప్రేమిస్తుంటారు. అయితే ఏ రాసుల వారు తమ కోడలిని అలా ప్రేమిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి. కర్కాటక రాశివారు అత్తగా మారినప్పుడు ఆమె శ్రద్ధగల స్వభావంతో కోడలిని కుమార్తెగా భావిస్తారు. వారు భావోద్వేగ అవసరాలను అర్థం చేసుకుంటారు. తన కోడలికి కూడా తిరుగులేని మద్దతునిస్తుంది. కర్కాటక రాశి మరియు చంద్రుని మధ్య విశ్వసంబంధమైన సంబంధం కుటుంబ భావాన్ని పెంచుతుంది. ఇది తల్లి మరియు కుమార్తె వంటి అత్త మరియు కోడలు మధ్య బంధాన్ని అభివృద్ధి చేస్తుంది. తులారాశి. ప్రేమ మరియు సామరస్యం యొక్క గ్రహమైన వీనస్ తుల సంబంధాలలో సమతుల్యతను కోరుకుంటుంది. ఒక తులారాశి అత్తగా మారినప్పుడు ఆమె అప్రయత్నంగా శాంతి మరియు అవగాహన వాతావరణాన్ని సృష్టిస్తుంది. వారి దౌత్య విధానం విభేదాలను నివారించడానికి మరియు సామరస్యంగా ఉండటానికి సహాయపడుతుంది. తన కోడలిని మరింత శ్రద్ధగా చూసుకునేలా చేస్తుంది. తులారాశిలోని కుటుంబ ప్రేమ వారి మధ్య లోతైన బంధాన్ని సృష్టిస్తుంది. కన్య రాశివారు అత్తగా మారినప్పుడు ఆమె తన కోడలు అవసరాలను అర్థం చేసుకోవడానికి తగినంత సమయం ఇస్తుంది. దానికోసం కష్టపడుతున్నారు. ఆలోచనాత్మకమైన సంజ్ఞల నుండి ఆచరణాత్మక సలహాల వరకు కన్య రాశివారు చిన్న విషయాలలో ప్రేమను కురిపిస్తారు. కన్య యొక్క ఈ విశ్లేషణాత్మక మరియు శ్రద్ధగల స్వభావం వారి కోడలుతో కుటుంబ నిబంధనలకు మించిన బంధాన్ని అభివృద్ధి చేస్తుంది. మీన రాశి వారు అత్తగా మారినప్పుడు వారు తమ కోడలుతో భావోద్వేగ సంబంధం కలిగి ఉంటారు. మీన రాశి వారు చెప్పని భావాలను అర్థం చేసుకుంటారు. వారు తమ కోడలు తన భావాలను వ్యక్తీకరించడానికి సురక్షితమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. వారి లోతైన భావోద్వేగ అవగాహన సాంప్రదాయ సంబంధాలను అధిగమించింది. వారికి ఉన్న సానుభూతితో వారు కోడలుతో బంధాన్ని ఏర్పరచుకుంటారు. మొత్తం మీద పైన వివరించిన కర్కాటకం, తులారాశి, కన్యారాశి, మీనం రాశుల వారు తమ కోడలిని కూతురులా ప్రేమగా చూస్తారని జ్యోతిష్యం వివరిస్తోంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.